గట్టిగా అనాలి, షలోమ్ షలోమ్. షలోమ్ అంటే సమాధానము. షలోమ్ అలేకిం అంటే సమాధానము నీకు కలుగును గాక. అలేకిం షలోమ్. మనవి వాళ్ళు దొంగిలించింది, వాళ్ళు అనుకుంటున్నారు, వాళ్ళకి ఎక్కడ లేదు ఆ పదం. షలోమ్ అనే పదమే లేదు. ఇట్స్ ఫ్రమ్ ద బైబిల్. దాన్ని సలాం అలేకు అని చేసుకున్నారు. ఎవరి పదం అది? మనది. వీఆర్ ది ఇన్హెరిటర్స్. ఈ వారసత్వం మనది, వాక్యపూర్వక వారసత్వం మనది. అయితే వాక్యము లేని వారు దాన్ని పట్టుకొని పోయారు, వాక్యం ఉన్న వాళ్ళు మాట్లాడటం లేదు. సో వీ నీడ్ టు సే దట్ షలోమ్ అలేకిం, అలేకిం షలోమ్. దేవుని సమాధానం మీకు కలుగును గాక. దానికి వందనాలు. ఉదయకాలం ఈ ప్రభు దినమందు చేరి వచ్చిన మీకందరికీ కూడా తండ్రి అయిన దేవుని నుండి, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నుండి, పరిశుద్ధాత్మ నుండి, త్రియేక దేవుని యొక్క దీవెన సమాధానం మీకు మెండుగా కలుగును గాక. క్రీస్తునందు ప్రేమైన వారులారా, ఉదయకాలం మార్కు సువార్త 16వ అధ్యాయం 9 నుంచి 13 వచనాలు మనం చదువుకున్నాం. వీఆర్ డీలింగ్ విత్ ది రిజరక్షన్ ఆఫ్ జీసస్. యేసుక్రీస్తు యొక్క పునరుద్ధాన సందేశాలపైన మనము ధ్యానిస్తున్నాం. క్రీస్తు పునరుద్ధానుడయ్యాడు, క్రీస్తు మృతిని గెలిచి లేచాడు, ఆయన తిరిగి లేచాడు, సమాధిలో నుంచి ఆయన లేచి వచ్చాడు. ఆయనను మరణము దాచి ఉంచజాలకపోయింది. ఈ బ్రోక్ ది పింగ్ ఆఫ్ ద డెత్. ఆ యొక్క మరణపు ముళ్ళును ఆయన విరిచాడు. మరణ ముళ్ళును యేసుక్రీస్తు విరిచాడు. ఉదయకాలం we live in such a blessed resurrection. ఆశీర్వాదకరమైనటువంటి ఈ యొక్క పునరుద్ధాన సందేశంను మనం ధ్యానించుకుంటున్నాం. లెంట్ డేస్ ఎన్ని రోజులు? 40 రోజులు. అయితే పునరుద్ధాన దినం ఎన్ని రోజులు? ఒకటే రోజు. రోజైతే ఒకటే, కానీ మనం పునరుద్ధానమును గురించిన సందేశాలు 40 రోజులు మనం ధ్యానించుకోగలిగితే ఎంతో సంతోషం. ఇట్స్ ఎ మెసేజ్ ఆఫ్ ఏ లైఫ్ లాంగ్ ప్రాసెస్. జీవితాంతం మనం కలిగి ఉండాల్సిన సందేశం ఇది. ఎందుకొరకంటే ఎవరికీ లేదు, పునరుద్ధాన సందేశం ఎవరికీ కూడా లేదు. ఒకసారి ఒక డిబేట్లో హరే రామ హరే కృష్ణ మిషన్ వాళ్ళు ఒకవైపు, ఇటువైపు క్రిస్టియన్ స్కాలర్స్ ఒకవైపు డిస్కస్ చేస్తూ ఉన్నారు, డిబేట్ చేస్తూ ఉన్నారు. డివినిటీ ఆఫ్ గాడ్, దైవత్వం అంటే ఏమై ఉంటుంది అనేది చాలా డిబేట్ చేస్తూ ఉన్నారు. యేసుక్రీస్తు దేవుడు అంటే వాళ్ళు అంటున్నారు ఈయన మా దేవుడు, ఈయన మా దేవుడు అని చెప్తున్నారు. యేసుక్రీస్తు కన్యమరియ గర్భంలో జన్మించాడంటే మా దేవుడు కూడా పవిత్రుడుగానే జన్మించాడు. యేసుక్రీస్తు అనేకులను బాగు చేశాడు, మా దేవుడు కూడా చాలా మందిని బాగు చేశాడు. యేసుక్రీస్తు మరణించాడు, మా దేవుడు కూడా మరణించాడు. యేసుక్రీస్తు తిరిగి లేచాడు. నో ఆన్సర్. యు సీ, ఎవరికీ లేనటువంటి ఒక గొప్ప సందేశము క్రైస్తవులతో ఉన్నది. దట్ ఈజ్ రిజరక్షన్ ఆఫ్ జీసస్. యేసు యొక్క పునరుద్ధానము. నమ్మరా? వెళ్ళి చూడొచ్చు. యెరూషలేముకి వెళ్ళి ఖాళీ సమాధిని వారు చూడవచ్చు. యేసును పరుండబెట్టి ఉన్న స్థలాన్ని అక్కడ వారు వెళ్ళి చూడవచ్చు. యేసు సమాధి రాతిని పొర్లించి ఆయన బయటికి రావటానికి కారణం ఏంటో తెలుసా? యేసు మూయబడి ఉన్నటువంటి ఆ గదిలోనికి ఆయన తలుపులు తెరవకుండానే లోపలికి వెళ్ళాడు శిష్యులతో మాట్లాడి. అటువంటి ప్రభు సమాధి రాయి దొర్లింపబడకుండా బయటికి రాలేడా? రాగలుగుతాడు. ద ఓపెన్ టూమ్ ఈజ్ ఫర్ ద అన్బిలీవర్స్. తెరవబడిన సమాధి అవిశ్వాసులకు గుర్తు. అవిశ్వాసులు తెరవబడిన సమాధిని చూసైనా కానీ విశ్వాసంలోనికి రావటానికి దేవుడు ఒక గుర్తును నేటికి యెరూషలేములో అందరికీ తెరిచి ఉంచాడు. ఇట్స్ ఓపెన్ ఫర్ ఆల్. అనేకులకు ఈ యొక్క తెరవబడిన సమాధి నేటికి ఒక వింతగా, ఆశ్చర్యంగా, వారు గ్రహించలేనటువంటి ఒక దేవుని కూర్చిన గూఢమైన సంగతిగా అక్కడ నేటికి కూడా రాయబడి ఉంటున్నది. దేవునికి వందనాలు. ప్రియ దేవుని ప్రజలారా, యేసు పునరుద్ధానము
క్రైస్తవుల బలము. క్రైస్తవ్యానికి పునాది పునరుద్ధానమే. పునరుద్ధానము లేని ఎడల మన విశ్వాసం కూడా అనేకల విశ్వాసాల్లో ఒక విశ్వాసంగా ఉండేది. ఇంకా పౌలు అంటాడు, అనేకల విశ్వాసం కంటే మనది ఇంకా భయంకరమైన విశ్వాసం అయిపోయేది. క్రీస్తు మృతులలో నుంచి లేపబడి ఉండని ఎడల మన విశ్వాసం వ్యర్థమే అంటాడు. 1 కొరింథీ 15వ అధ్యాయంలో మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మొత్తం చదవండి. హౌ ద రెజరెక్షన్ వుడ్ మేక్ ఏ స్ట్రాంగ్ డాక్ట్రిన్ ఆఫ్ క్రిస్టియానిటీ. క్రైస్తవ సిద్ధాంతాలలో ఒక బలమైన సిద్ధాంతంగా ఈ యొక్క పునరుద్ధానము ఉంది అనేది అపోస్తలుడైన పౌలు 1 కొరింథీ 15వ అధ్యాయంలో ఆయన చాలా వివరంగా రాశాడు. ఇక్కడ మార్కు సువార్త 16వ అధ్యాయంలో క్రీస్తు పునరుద్ధానుడైనటువంటి సంగతిని మనము ధ్యానం చేసుకుంటున్నాం. మనం ఇంతవరకు అన్నాం, లెంట్ డేస్ 40 రోజులు ఉంటే ఈ యొక్క పునరుద్ధాన దిన ధ్యానాలు 50 రోజులు ఉండాలి. ఎందుకొరకు తెలుసా? 50వ రోజు పెంతెకోస్తు దినం. పునరుద్ధాన దినము తర్వాత అక్కడి నుంచి 50 రోజుల డ్యూరేషన్ తర్వాత పెంతెకోస్తు దినం. పెంతెకోస్తు దినం అంటే పరిశుద్ధాత్ముడు దేవుని ప్రజల మీదికి దిగి వచ్చినటువంటి దినం పెంతెకోస్తు దినం. లెంట్ డేస్ 40 days, బట్ ది రిజరెక్షన్ మెడిటేషన్ షుడ్ బి 50 days. 50 దినాలు ఒకవేళ సంఘం ధ్యానించుకోగలిగితే, 50 దినాల కంటే ఇంకా జీవితాంతం కనుక ధ్యానించుకోగలిగితే we get the resurrection and the power. పునరుద్ధానాన్ని సంపాదించుకుంటాం, పునరుద్ధాన బలాన్ని మనం అనుభవిస్తూ జీవిస్తాం. కాబట్టి అటువంటి గొప్ప కృప దేవుడి సంఘానికి మనందరికీ కూడా అనుగ్రహించాలని మన ప్రార్థన ఉన్నది. మార్కు సువార్త 16వ అధ్యాయంలో మనం ఇంతవరకు చదువుకున్నటువంటి వాక్య భాగంలో, తెల్లవారినప్పుడు యేసు లేచి తాను 7 దయ్యములను వెళ్ళగొట్టిన మగ్దలేని మరియకు మొదట కనబడెను. ఆదివారమున తెల్లవారుజామున, అంటే గత వారం మనం రిజరక్షన్ డే, పునరుద్ధాన దినను మనం జరిగించుకున్నాం. ప్రపంచమంతటా కూడా పునరుద్ధాన దిన ఆ యొక్క వేడుకలు జరిగించారు. పునరుద్ధాన దిన సందేశాలు విన్నారు. సంఘాలు ప్రభు యొక్క పునరుద్ధానాన్ని బట్టి ఆనందించారు. ఇటువంటి గొప్ప సమయమందు ఆదివారమున తెల్లవారుజామున యేసు లేచి 7 దయ్యములను వెళ్ళగొట్టిన మగ్దలేని మరియకు మొదట కనబడెను. నేను ఈ ఉదయకాలం మీకు ఒక విశిష్టమైన సంగతులు మీకు చెప్పాలని ఆశిస్తున్నాను. ఒకవేళ మీరు రాసుకుంటే మంచిది, వాటిని క్రమంగా మీరు పేర్చుకుంటే చాలా మంచిది. పరిశుద్ధ గ్రంథము ప్రవచనాత్మకమైన గ్రంథం. పరిశుద్ధ గ్రంథము ప్రవచనాత్మకమైన గ్రంథం. ఇది కథల పుస్తకం కాదు, ఇది టెక్స్ట్ బుక్ కాదు, ఇది ఒక సమాచార పత్రిక మాత్రం కానే కాదు. ఇది దైవ గ్రంథము. దేవుడు ఆయనను గూర్చి ప్రజలు తెలుసుకునేలాగానే ఈ లోకానికి అనేకుల చేత రాయించబడి ఇచ్చినటువంటి పరిశుద్ధ గ్రంథం ఇది. దిస్ ఈజ్ ద హోలీ బైబిల్, పరిశుద్ధ గ్రంథము. ఒక ఆయన క్రీస్తు యొద్దకు వస్తే ఒక టీవీ యాంకర్ ఆయన ముందు మైక్ పెట్టి, నువ్వు యేసుక్రీస్తును ఎందుకు వెంబడిస్తున్నావు, నువ్వు క్రైస్తవ మతాన్ని ఎందుకు పుచ్చుకున్నావు, ఈ మతంలోనికి ఎందుకు వచ్చావు, ఈ ధర్మాన్ని ఎందుకు అనుసరిస్తున్నావు, నీ ధర్మాన్ని విడిచి ఈ విదేశీ ధర్మంలోనికి ఎందుకు వెళ్ళినావు అని చెప్పి ఆయనను ప్రశ్నిస్తే ఆయన చెప్పిన ఒక సమాధానం ఏందో తెలుసా? నీవు బైబిల్ చదివినావా అని అడిగిండు. ఎవరితోటి? ఆ యాంకర్ని అడిగి, నువ్వు బైబిల్ చదివినావా, నువ్వు బైబిల్ను చూసినావా అన్నాడు. చూడలేదు అని. మరి నువ్వు బైబిల్ను చూసినాక నాతో మాట్లాడు. బైబిల్ మీద ఏమైనా రాయబడి ఉంటుంది? పరిశుద్ధ గ్రంథము, పవిత్ర పుస్తక్, హోలీ బైబిల్ అని రాయబడి ఉంటుంది. ఇది ధర్మ గ్రంథం కాదు, ఇది జ్ఞాన గ్రంథం కాదు, ఇది పరిశుద్ధ గ్రంథం. సో ఈ గ్రంథాన్ని చదివితే పరిశుద్ధపరచబడతారు. ఇది ధర్మాన్ని మార్చుకునే గ్రంథం కాదమ్మా, ఇది
అపరిశుద్ధతలోంచి పరిశుద్ధతలోనికి దాటుకునేటటువంటి గ్రంథము. కాబట్టి ఇది పరిశుద్ధపరిచే గ్రంథం అని ఆయన చెప్పాడు. అయితే ఉదయకాలము మనం కొన్ని శ్రేష్టమైన సంగతులను వాక్యంలోంచి నేర్చుకుంటున్నాం. పరిశుద్ధ గ్రంథము కాలమానాన్ని తెలియజేస్తుంది. ద బైబిల్ గివ్స్ ద టైమ్ లైన్ టు ద హోల్ నేచర్. లోకానికి, సృష్టికంతటికి ఒక కాలమానాన్ని పరిశుద్ధ గ్రంథం ఏర్పరుస్తుంది. ఇది మనం ఎరగాలి. క్రైస్తవ ప్రజలు స్పష్టంగా ఎరగాలి. క్రైస్తవ ప్రజలు చెప్పాలి. ఇది చెప్పకుంటే అనిజం చెప్పుకుంటున్నారు. ఏమని చెప్తున్నారు తెలుసా? మీరు విని ఉంటారు. నాస్ట్రాడామస్ అనేటటువంటి వ్యక్తి ఫలానా సమయంలో ఫలానా సంగతి జరుగుతుందని చెప్పిండు, చూసారా, జరిగింది. తర్వాత జపాన్లో ఎవరో ఒక స్త్రీ, కళ్ళు లేనటువంటి ఒక స్త్రీ, బాబా వెంగా అనేటటువంటి ఆమె కూడా ఏదో జరగబోతుంది అని చెప్పింది. కాబట్టి చూసిండ్రా, జరిగింది అని ఎక్కడో ఎవరో చెప్పినటువంటి 1-2 సంగతులను తీసుకొని ఆ కాలజ్ఞానాన్ని బట్టి వీళ్ళు కాలజ్ఞానులు, వాళ్ళు దీర్ఘదర్శులు, వారికి ఈ లోకంలో ఏం జరగబోతుందో సమస్తము తెలుసు అన్నట్టుగా వాళ్ళు చెప్పుకుంటున్నారు. మనం బైబిల్ గురించి చెప్తలేం కాబట్టి, బైబిల్ చెప్పిన ప్రవచనాత్మకమైన సంగతులు చెప్పట్లేదు కాబట్టి, బైబిల్ చెప్పినటువంటి సంఘటనలు యథాతథంగా జరుగుతున్నాయనే ఈ యొక్క వివరణ మనం లోకానికి సరిగా తెలియచేయట్లేదు కాబట్టి బైబిల్ను సెకండ్ బుక్గా వాళ్ళు పెడుతున్నారు. బైబిల్ను పక్కకు పెడుతున్నారు. బైబిల్ అనేది ఒక క్రైస్తవుల పుస్తకంగానే వాళ్ళు పక్కకు పెడుతున్నారు. బైబిల్ ఈజ్ ద టైమ్ లైన్ ఫర్ ది హోల్ నేచర్. సృష్టికి అంతటి కూడా పరిశుద్ధ గ్రంథము ఒక కాల ప్రమాణము, కాలమానికము. ఉదయకాలం మనం కొన్ని పండుగలు మనం చూస్తాం. పరిశుద్ధ గ్రంథంలో దేవుడు ఇశ్రాయేలులకు ఇచ్చినటువంటి పండుగలు 7 పండుగలు. ఎన్ని పండుగలు? 7 పండుగలు. 7 పండుగలు 7 సంఘటనలను మనకు చూపిస్తాయి. అయితే ప్రపంచంలో జరిగే భూకంపాలు, ప్రపంచంలో జరిగేటటువంటి ప్రకృతి ఉత్పాతాలు, ప్రపంచంలో జరగబోయే యుద్ధాల గురించి కాదు. యేసు మనకు ఏ సందర్భంలో వచ్చాడు, ఏ విధంగా వచ్చాడు, ఏం చేశాడు, ఏ విధంగా ఆయన మరణించాడు, ఏ విధంగా ఆయన తిరిగి రాబోతుంటున్నాడు అనేటటువంటి సంఘటనలు ఈ ఇశ్రాయేలీల పండుగల ఆధారంగా అవి మనకు రూపించబడ్డాయి. ఇంతవరకు నేను చెప్పాను. ఎన్ని పండుగలు? 7 పండుగలు. మొదటి పండుగ పస్కా పండుగ. మీ అందరికీ తెలుసు, ఇంతకుముందే నేను చెప్పాను. ఒకవేళ దీన్ని క్రమంగా రాసుకుంటే చాలా బాగుంటుంది. పస్కా పండుగ మన గత 2 వారాల క్రిందట మనం చూసాం. పస్కా బలి పశువు ఎవరు? యేసే ఆ పస్కా బలి పశువు. పస్కా బలి పశువు ఈ లోకమందు వధించబడినటువంటి ఆ దినమే ఈ యొక్క పస్కా పండుగ మహాపస్కాగా యూదులు జరుపుకున్నటువంటి ఆ దినం. పస్కా పాత నిబంధనలో ఇవ్వబడినటువంటి పస్కా క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తునందు నెరవేరినటువంటి మహాపస్కాతో అది ముగించబడింది. నేటికి ఇశ్రాయేలు పస్కా జరుపుకుంటారు. అయితే అవన్నీ కూడా కేవలము వారు గుర్తింపుగా దాన్ని జరిగించుకుంటారు. ఆనాడు వధించబడినటువంటి మొదటి గొర్రెపిల్ల, చివరిగా వధించబడినటువంటి ఈ లోక పాపములను మోసుకొని పోయిన దేవుని గొర్రెపిల్ల అయిన యేసుక్రీస్తు, ఆ వధగొర్రె పిల్ల, ఈ వధించబడిన దేవుని గొర్రెపిల్లకు ముంగుర్తుగా అవి చూపించబడ్డాయి. దేవర్ ది ఫోర్టేస్ట్, ముందుగా మనకు చూపించబడ్డాయి. పరిశుద్ధమైనటువంటిది, పొడలు లేనిది, ఏమంటారు, ఎటువంటి ఏమంటారు, పొడలు లేని, మచ్చలు లేని, డాగు, కళంకము ఏదైనా కానీ, ముడత ఏది కూడా లేని ఒక గొర్రెపిల్లగా ప్రభు అయిన యేసుక్రీస్తు కల్వరి శిలువలో ఆయన మరణించాడు. పస్కా బలి పశువు యేసుక్రీస్తు నందు నెరవేర్చబడ్డది. మనందరం ఈ యొక్క గుడ్ ఫ్రైడే రోజు ప్రభు శిలువ వేయబడినటువంటి దినమందు 9 గంటలు మొదలుకొని 3 గంటల వరకు యేసు ఎలాగ పస్కా బలి పశువుగా శిలువలో వేలాడి
రక్తాన్ని చిందించి, రక్తాన్ని సమస్తాన్ని చివరి బొట్టు వరకు మానవులందరి కొరకు క్రయధనముగా ఆయన చెల్లించి సిలువలో మరణించాడు. మనం నేర్చుకున్నాం. ఈ యొక్క పస్కా బలి పశువు యేసే అనడానికి అనేకమైన పరిసర ప్రాంతాలన్నిటి కూడా మనం చూసుకున్నాం. ఆయన యూదుల మతాచారం ప్రకారం రాళ్లతో కొట్టబడాలి దైవదూషణ చేస్తే, లేకుంటే ఆ మనుషుల కోపం వస్తే తీసుకుపోయి కొండ మీద నుంచి పడద్రోసి వాళ్ళు చంపేస్తారు. అటువంటి శిక్ష యేసుకు విధించబడి ఉంటే యేసు బలి పశువుగా ఉండేవాడు కాడు, యేసు వధగొర్రె పిల్లగా ఉండేవాడు కాడు, యేసు వలన లోకానికి రక్షణ కలిగేది కాదు. యేసు సర్వలోకానికి ప్రాయశ్చిత్త బలిగా ఆయన ఆకాశానికి భూమికి మధ్యలో సిలువలో వేలాడు ఆయన రక్తాన్ని కార్చాడు. ఆయన 6 గంటలు సిలువలో వేలాడాడు. 3 గంటలకు ముందే పస్కా బలి పశువు వధించబడాలి. అందుకే ప్రభు 3 గంటలకు ముందే ఆయన తన ప్రాణాన్ని దేవునికి అప్పగించాడు. తండ్రి, నీ చేతికి నా ప్రాణమును నా ఆత్మను అప్పగించుకొనుచున్నానని చెప్పి ఆయన ప్రాణమును విడిచెను అని పరిశుద్ధ గ్రంథంలో మనకు రాయబడింది. పస్కా బలి పశువు. సో వీ సా హౌ జీసస్ వాజ్ ది పాస్కల్ ల్యాంబ్. ఈ పస్కా బలి పశువు యేసే అనే అనేకమైనటువంటి కారణాలను, రుజువులను, అనేకమైనటువంటి ఆశ్చర్యమైనటువంటి సంగతులను మనము ధ్యానించుకున్నాం. మొదటి పండుగ పస్కా పండుగ. రెండవ పండుగ పులియని రొట్టెల పండుగ. పులియని రొట్టెల పండుగ, అన్లీవన్ బ్రెడ్. పులియని రొట్టెల పండుగ అంటే రొట్టెలు పులిసిపోకూడదు, రొట్టెలలో పులుపు ఉండకూడదు, రొట్టెలు పొంగకూడదు, రొట్టెలు నూనె వాడకూడదు. పులియని రొట్టె యేసుక్రీస్తే. ఎందుకో తెలుసా? కీర్తన 16:10 అంటాడు. చూడండి, కీర్తన 16:10 ఉన్నటువంటి వాక్య భాగం చదవండి ఎవరైనా. ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనీయవు, నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనీయవు. లాజరు సమాధిలో పాతి పెట్టబడ్డప్పుడు ఆ రాయిని తొలగించండి అన్నప్పుడు ఆ సహోదరులతో పాటు కొంతమంది ఏమన్నారు? ఈ రోజుకు చనిపోయి 3 రోజులు కావస్తుంది, శరీరం పాడై ఉంటుంది, శరీరం నుంచి దుర్వాసన వస్తుంది, పాడైన శరీరం నుంచి దుర్వాసన వస్తుంది అని వాళ్ళు చెప్పారు. అయితే ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శరీరము కుళ్ళు పట్టలేదు, ఆయన యొక్క శరీరం పులిసిపోలేదు, ఆయన పరిశుద్ధునిగా ఆయన తిరిగి లేచాడు. హల్లెలూయా! పరిశుద్ధునిగా జన్మించాడు, పరిశుద్ధునిగా మన కొరకై ఈ లోకంలో జీవించాడు, మన కొరకు పాపిగా మార్చబడ్డాడు. ఆయన పరిశుద్ధునిగా ఆయన ఆ సమాధిలో ఉంచబడ్డాడు. దేవునికి వందనాలు చెల్లిస్తున్నా. హీ వాజ్ ది అన్లీవన్ బ్రెడ్. ప్రభువైన యేసుక్రీస్తు పులియని రొట్టెకు సాదృశ్యమైనాడు. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 27వ వచనం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 27వ వచనం. నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనీయవు. మీకు మీ బైబిల్లోనే ఆ రెఫరెన్స్ రాసుకోవచ్చు. ఏ రెఫరెన్స్? కీర్తన 16:10 రాసుకోవచ్చు. ఇక్కడ ఈ వాచన పక్కనే రాసుకోవచ్చు, చిన్నగా రాసుకోండి. ఇంక్ మళ్ళీ మీకు అవతల స్ప్రెడ్ కాకుండా ఉండేటట్టుగా లైట్గా రాసుకోండి. ఈ వచనం పక్కనే రాసుకోవాలి. నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనీయవు. కీర్తన 16:16 పక్కనే రాసుకోండి. మీరు చదివినప్పుడు మీకేమనిపిస్తుంది? కీర్తన 16:10 చెప్పిన ప్రవచనము ఇక్కడ నెరవేరింది. అపోస్తలుడైన పౌలు అపోస్తల కార్యంలో రాయబడినటువంటి మాట మనకు పులియని రొట్టెల పండుగను గురించినటువంటి ప్రస్తావన మనకు తెలియచేస్తుంది. క్రీస్తు శరీరం పాడవలేదు,
క్రీస్తు శరీరం కుళ్ళిపోలేదు, క్రీస్తు శరీరము వాసన పట్టలేదు, క్రీస్తు పరిశుద్ధుడుగా ఆయన తిరిగి లేచాడు. పులియని రొట్టెల పండగ. మొదటి పండుగ చెప్పండి, పస్కా పండుగ. రెండవ పండుగ చెప్పండి, పులియని రొట్టెల పండుగ. పస్కా బలి పశువు ఎవరు? యేసే. పులియని రొట్టె ఎవరు? యేసే. సో వీ నీడ్ టు రైట్ దోస్ థింగ్. మూడవది ప్రథమ ఫలముల పండగ. పోయిన వారం మనం ధ్యానించుకున్నాం. ఫస్ట్ ఫ్రూట్స్, ఫెస్టివల్ ఆఫ్ ఫస్ట్ ఫ్రూట్స్, ప్రథమ ఫలముల పండగ. ఇశ్రాయేలీలు తాము పండించినటువంటి పంటలో మొదటి పంటను వాళ్ళు తీసుకుని వచ్చి యాజకునికి ఇచ్చినప్పుడు యాజకుడు ఆ పనను దేవుని సన్నిధిలో అల్లాడించేవాడు. ఇక్కడ మనం చూస్తున్నారా, ఒక పనను తీసుకొని యాజకుడు ఆ ప్రథమ ఫలాన్ని దేవుని సన్నిధిలో అల్లాడించేవాడు. దిస్ ఈజ్ ద ఫస్ట్ ఫ్రూట్ అని ప్రజలందరికీ కనబడేటట్టుగా ఈ యొక్క పనను అల్లాడించేవాడు. మొదటి పంట ఎంత శ్రేష్టమైందో దేవుని వాక్యంలో చూస్తున్నాం. ప్రభువు యేసుక్రీస్తు మొదటి పునరుద్ధానం అని గత వారం మనం నేర్చుకున్నాం. అంతకుముందు చాలామంది తిరిగి లేచారు. లాజరు లేపబడ్డాడు. శల్యములు యెహోషువ ఆ యొక్క పాదములు తగిలి శల్యములు తిరిగి లేచాయి. అనేకమైనటువంటి వాళ్ళు ప్రాణంతో బ్రతికారు. ఆ శిశువు, చిన్న అమ్మాయి, ఆ అమ్మాయిని ప్రభువు తిరిగి లేపాడు. యాయీరు కుమార్తెను ప్రభువు తిరిగి లేపాడు. ఒక తల్లి కుమారుడు చనిపోతే ఆ పాడి మీద ప్రభు అయిన యేసుక్రీస్తు అతన్ని ముట్టి తిరిగి లేపాడు. దే ఆల్ రోజ్ అగైన్. వాళ్ళందరూ కూడా ప్రభువు కంటే ముందే లేపబడ్డారు. అయినా వారు ప్రథమ ఫలము కాదు. ఎందుకు? వాళ్ళు తిరిగి మరణించారు. దే డైడ్ అగైన్. కొంతకాలం బతికారు, లాజరు చనిపోయాడు. కొంతకాలం యాయీరు కుమార్తె బ్రతికింది, చనిపోయింది. కొంతకాలం తిరిగి లేపబడ్డ వాళ్ళంతా కూడా బ్రతికి చనిపోయారు. అయితే ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రథమ ఫలం ఎందుకు అయ్యాడంటే దేర్ ఇస్ నో డెత్ ఇన్ హిమ్. ఆయనకు మరణం లేదు, ఆయనలో ఇంకా మరణం ఉండదు. హల్లెలూయా. మరణపు ముళ్ళును ప్రభు విరిచాడు. సో ద ఫస్ట్ ఫ్రూట్ ఈజ్ జీసస్ క్రైస్ట్. మొదటి పంట, మొదటి ఫలము, ప్రథమ ఫలము యేసుక్రీస్తే అనేది మనం గత వారం మనం నేర్చుకున్నాం. మొదటి పండుగ చెప్పండి, పస్కా పండుగ. రెండవ పండుగ చెప్పండి, పులియని రొట్టెల పండుగ. మూడవ పండుగ చెప్పండి, ప్రథమ ఫలముల పండుగ. నాలుగవ పండుగ 50 రోజుల తర్వాత వస్తుంది. నాలుగవ పండుగ పునరుద్ధాన దినం మొదలుకొని 50వ రోజు నాడు వస్తుంది. అదేది? పెంతెకోస్తు పండగ. పెంటా అంటే 50, పెంతెకోస్ అంటే 50వ దినమందు దేవుడు ఒక కొత్త ఆత్మను అనుగ్రహిస్తాడు. ద గాడ్ సెంట్ హిజ్ హోలీ స్పిరిట్. ప్రభు తన ఆత్మను శిష్యులకు అనుగ్రహించాడు. మీరు అక్కడ వేచి ఉండండి, మీ మీదికి నేను పరిశుద్ధాత్మను పంపించదని అన్నాడు. అపోస్తల కార్యములు 1వ అధ్యాయం 8వ వచనం. అపోస్తల కార్యములు 1వ అధ్యాయం 8వ వచనం. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. కనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములందంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులై ఎందురని వారితో చెప్పెను. పరిశుద్ధాత్ముడు దిగివచ్చు దినము పెంతెకోస్తు దినము. పెంతెకోస్తు చర్చిలు మనం వింటాం కదా. పరిశుద్ధాత్ముడు వారికి ఏం లిమిట్గా లేదు, అందరికీ ఇచ్చాడు. సంఘానికి, సార్వత్రిక సంఘానికి అంతటి కూడా ప్రభు పరిశుద్ధాత్మను ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? టు బీ హిజ్ విట్నెసెస్. ఆయనకు సాక్షులుగా ఉండటానికి ప్రభు పరిశుద్ధాత్ముని అనుగ్రహించాడు. ఈ నెలను షవోత్ నెల అంటారు. షావోత్ రాసుకోండి. షావోత్, షావోత్ నెల అంటే ఇది 50వ దినం మొదలుకున్నటువంటి నెల. షవోత్, షవోత్ అనేటటువంటి నెలలో
ప్రభు ఒక నూతనమైన కార్యం జరిగించాడు. ఒక క్రొత్త రాజ్యాన్ని ఇచ్చాడు. పరిశుద్ధాత్మను అనుగ్రహించాడు. అది ధైర్యము, అది లోకానికి ఒక గొప్ప శుభవార్తను ప్రకటించేటటువంటి బలాన్ని తన ప్రజలకు ప్రభు అయిన యేసుక్రీస్తు అనుగ్రహించాడు. మనం దాన్ని ధ్యానించుకుంటాం ఇంకా కొన్ని రోజులు. ఏం జరిగింది? ప్రభు అయిన యేసుక్రీస్తు తిరిగి లేచాడు, పునరుద్ధానుడయ్యాడు, ఆరోహణమైపోయాడు. ఆయన ఆరోహణుడైన తర్వాత శిష్యులందరూ భయపడుతూ తమ తమ గదుల్లో వాళ్ళు కూర్చున్నారు. మనల్ని ఎవరొచ్చి పట్టుకుపోతారు, ఎవరొచ్చి మనల్ని చంపేస్తారు, ఎవరి కంటపడితే మన ప్రాణం తీస్తారు అని భయపడుతూ ఉన్నటువంటి శిష్యులు ప్రభు అనుగ్రహించు పరిశుద్ధాత్మని కొరకు ఎదురు చూడమని చెప్పాడు. మీరు వెయిట్, యూ హ్యావ్ టు వెయిట్. పరిశుద్ధాత్ముడు లేకుండా సాక్షులుగా జీవించలేరు. పరిశుద్ధాత్మను పొందకుండా మీరు సాక్ష్యం ఇయ్యలేరు. కాబట్టి పరిశుద్ధాత్ముడు మీకు చాలా అవసరం. వెయిట్ ఫర్ హిమ్, ఆయన కొరకు మీరు ఎదురు చూడండి అని ప్రభు చెప్పాడు. మీరు ప్రార్థించండి, కూడుకొనండి, మీరు ప్రార్థన చేస్తూ ఉండండి. నేను పరిశుద్ధాత్మని మీ ఎదుకు పంపిస్తాను. పరిశుద్ధాత్ముడు మీ మీదకి వచ్చినప్పుడు మీరేమవుతారు? శక్తిని ఉంటారు. యు గెట్ స్ట్రెంగ్త్, శక్తిని ఉంటారు. అది 1000 ఏనుగుల బలం అంటారు చూడండి. 1000 ఏనుగుల బలం చాతనే కాదు, కానీ ఒక్కసారి పరిశుద్ధాత్మని శక్తిని పొందినప్పుడు 1000 ఏనుగుల బలం పొందారు. ధైర్యం వచ్చేసింది. ఎవరిని చూసి శిష్యులు భయపడుతున్నారో వారి ముందరనే పోయి ఏమని ప్రకటిస్తున్నారు తెలుసా? ఈ యేసును మీరు సిలువ వేసితిరి, జీవాధిపతిని మీరు సిలువేసిండ్రు, అయితే దేవుడు అతన్ని మృతులలో లేపాడనే దానికి మేము సాక్షులము అని చెప్పారు. ఎవరితోటి? చంపేస్తారని భయపడుతున్నటువంటి ప్రజల ఎదుట పరిశుద్ధాత్మ శక్తిని పొంది వాళ్ళు వెళ్ళి సాక్ష్యం ఇచ్చారు. చూసి, పరిశుద్ధాత్ముడు లేకుండా సంఘము జీవించజాలదు. ఇవే కథలు చెప్పుకుంటా పాటలు పాడుకుంటూ కూర్చునేటటువంటి సంఘాలు ఉంటాయనుకోండి. అయితే పరిశుద్ధాత్మని శక్తిని పొందినప్పుడు ఏ ప్రజలను చూసి వీళ్ళు భయపడుతున్నారో ఆ ప్రజలకే దేవుని యొక్క గొప్ప సువార్తను వారు ప్రకటిస్తారు. అది దేవుడిచ్చేటటువంటి గొప్ప పండగ. ఎన్ని పండుగలైనాయి? 4 పండుగలు. 4 పండుగలు అయిపోయినాయి. పెంతెకోస్తు పస్కా పండుగ అయిపోయింది, పులియని రొట్టెల పండుగ అయిపోయింది, ప్రథమ ఫలముల పండుగ అయిపోయింది, తర్వాత పెంతెకోస్తు పండుగ అయిపోయింది. మీకు ఈ వచ్చే వెలుగు సాక్షి పత్రికలు, వచ్చే వారం వెలుగు సాక్షి పత్రిక తీసి మంచిగా చక్కగా దాంట్లో నేను ఇచ్చాను, దయచేసి దాన్ని చదువుకోండి. దాన్ని మీరు చక్కగా వాక్యాన్ని తీసుకుని దాన్ని చదవాలి. తీసుకొని చదివితే మీరు చక్కగా నేర్చుకుంటారు. 4 పండుగలు అయిపోయాయి, ఇంకా 3 పండుగలు కావాలి. 3 పండుగలు. ఒకటి, మూడవది బూరల పండగ. బూరల పండగ, బూరెలు కావు, బూరెలు అని రాసుకునేది. మొన్న ఎవరో చదివినారు కదా, జటామాంసము అన్నారు. జటామాంసి అంటే కదా, మాంసం బూరెలు కావు ఇవి. ఇది బూరలు ఊదే పండగ, శృంగధ్వనుల పండగ అంటారు. శృంగధ్వనుల పండగ, ఫెస్టివల్ ఆఫ్ ట్రంపెట్స్ ఇంగ్లీష్లో, ఫెస్టివల్ ఆఫ్ ట్రంపెట్స్. బూరలు ఊదబడే దినము. బూరలు ఊదబడతాయి. హెచ్చరిక, ఇది హెచ్చరిక గుర్తు. ఇది సునాదము కాదు, ఇది హెచ్చరికానాదం. హెచ్చరికానాదం. గెట్ రెడీ, బీ ప్రిపేర్డ్, వార్నింగ్. యాక్చువల్లీ మీకు తెలుసు కదా, 9/11 అమెరికాలో ట్విన్ టవర్స్ పైన దాడి చేసినటువంటి డేట్ను 9/11 అంటారు. 9/11 విమానాలు వెళ్ళి ఆ ట్విన్ టవర్స్ను ఢీకొనటం, ప్రపంచమంతా కూడా ఒక్కసారి అదిరిపోయినటువంటి పరిస్థితి. పెంటగాన్ పైన వాళ్ళు విమానంతో దాడి చేయటం ఒక పెద్ద కలవరం.
ఇది బూరలు ఊదేటటువంటి దానికి ఒక చిన్న గుర్తు మనకు చూపించబడ్డాయి. హౌ ద ట్రంపెట్ కమ్స్ అవుట్ అండ్ హౌ ద వరల్డ్ గెట్స్ రెడీ. ఏమవుతుంది ప్రపంచమంతా ఏమవుతుంది అనుకుంటుంది, కానీ క్రైస్తవులు ఏమవుతుంది అనుకోకండి. ఏమవుతుంది? వాక్యం నెరవేరుతుంది అనుకోవాలి. వాక్యము నెరవేరుతుంది. పుల్వామా దాడి, వాక్యం నెరవేరుతుంది. పెహల్గాం, వాక్యం నెరవేరుతుంది. అనేకమైన యూకే, జర్మనీ, ఆస్ట్రేలియాలో ఈ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్, అక్రమంగా చొరబడినటువంటి వాళ్ళు అక్కడ ఉన్నటువంటి రాజ్యాలను చేపట్టుకుంటున్నారు. సో ఇట్స్ ఎ ట్రంపెట్. ఇవన్నీ కూడా ట్రంపెట్స్. ట్రంపెట్ అంటే మనకు చెవులలో వినబడేటటువంటి సప్పుడు కాదు. సో దీస్ ఆర్ ది వార్నింగ్స్ వెన్ యూ సీ సంథింగ్ దట్ షేక్స్ ద వరల్డ్. ప్రపంచాన్ని కదిలించే ఒక వార్త ట్రంపెట్ సౌండ్. ఈ ట్రంపెట్స్ వినబడతా ఉన్నాయి, అక్కడక్కడ వినబడుతున్నాయి. మధ్యలో సోషల్ మీడియాలో చాలామంది పెడతా ఉన్నారు, ఎవరికో ట్రంపెట్ సౌండ్ వినబడ్డారంట, బూ అనే ట్రంపెట్ సౌండ్. ట్రంపెట్ సౌండ్ అంటే అది కాదు. ట్రంపెట్ అంటే వేర్ యూ గెట్ ట్రంబుల్, భయపడి వణికిపోతావు, అటువంటి పరిస్థితి. సునామీ వచ్చింది, భయపడలేదు జనాలు, అందరూ భయపడ్డారు. అమ్మో సునామీ వచ్చిందంట. మొన్న భూకంపం కలిగింది, అమ్మో భూకంపం, అగ్నిపర్వతాలు వెళ్తున్నాయి. ట్రంపెట్. యు సీ ఆల్ దీస్ ఆర్ జస్ట్ ముంగుర్తులు. ఇవన్నీ కూడా బూర ధ్వనుల పండగ, ఫెస్టివల్ ఆఫ్ ట్రంపెట్స్. దీన్ని రోష్ హస్నా అంటారు. రాసుకోండి, రోష్ హస్నా. రోష్ హస్నా నెల ఇది. రోష్ ROSH, హస్నా HASHNA, రోష్ హస్నా. ఇది హెచ్చరిక సంబంధమైనటువంటి నెల. ప్రతి సంవత్సరం వస్తాయి ఈ నెలలు. మీకు తెలుసు కదా, ప్రతి సంవత్సరం ఏప్రిల్ నెల వస్తుంది, ప్రతి సంవత్సరం మే నెల వస్తుంది. మళ్ళీ మీరు పాస్టర్ అంకుల్ చెప్పే ఈ నెల వచ్చింది కానీ ఏం కాలేదు, యేసుక్రీస్తు వస్తానన్నాడు ఏం రాలేదు, నిర్లక్ష్యంగా ఉండకండి. యూ నీడ్ టు బి అలర్ట్ ఇన్ దీస్ మంత్స్. ఈ నెలలలో మీరు చాలా అలర్ట్గా ఉండాలి, చాలా అలర్ట్గా ఉండాలి. కోవిడ్ వచ్చినప్పుడు ప్రపంచం అంతటా కూడా లాక్డౌన్ విధించబడ్డది. మీకు తెలుసా, యూదుల క్యాలెండర్ ప్రకారం ఇట్ వాజ్ నిస్సాన్ 14th డే. నిస్సాన్ నెలలో 14వ దినమందు ప్రపంచమంతా లాక్డౌన్. హెచ్చరిక అంటున్నారా? బూరధ్వనుల పండుగ. 6వది దీన్ని యోమ్ కిప్పూర్ అంటారు. యోమ్ కిప్పూర్. యోమ్ అంటే దినము, కిప్పూర్ KIPPUR. యోమ్ కిప్పూర్ అనే నెలలో ఇది విమోచన దినం. ఫెస్టివల్ ఆఫ్ డెలివరెన్స్, విమోచన దినం, విమోచించబడేటటువంటి దినం. మనమందరం విమోచించబడ్డాం కదా, క్రీస్తులో విమోచన పొందిన వాళ్ళము, రక్షించబడ్డాం, యేసుక్రీస్తునందు వెలుగునందాం, క్రీస్తులో మన జీవమును దేవునితో భద్రం చేసుకున్నాం, మనం విమోచించబడ్డాం. అయితే దేవుడు వీళ్ళందరినీ కూడా చెర నుంచి, ఈ లోకపు చెర నుంచి విమోచించబడేటటువంటి దినం ఇది. ఈ పండుగ రాలేదు ఎప్పుడు మనకు తెలియదు. పండుగ వచ్చేటటువంటి దినం మీరు వెలుగు సాక్షులు మీరు చూసుకోవచ్చు. తర్వాత 7వ పండుగ గుడారముల పండుగ, ఫెస్టివల్ ఆఫ్ టాబర్నాకిల్స్, గుడారాల పండుగ. సుక్కోతు నెలలో వస్తుంది. సుక్కోతు నెల మనకు ఏప్రిల్, మే, జూన్, జూలై అనే నెలలు ఎలా ఉన్నాయో, ఇది రోమన్ క్యాలెండర్ మనం పాటించేది, ఇంగ్లీష్ క్యాలెండర్ కాదు, రోమన్ క్యాలెండర్. అయితే సుక్కోతు నెల ఇస్రాయేళ్ల క్యాలెండర్. ఇస్రాయేలీలు ఇస్రాయేళ్ల క్యాలెండర్నే పాటిస్తారు. దే డోంట్ గో అవుట్
వాళ్ళు డేట్ వేసుకున్న సుక్కోతు నెల 12వ దినం, సుక్కోతు నెల 13వ దినం, సుక్కోతు నెల 14వ దినం అని రాసుకుంటారు. సో సుక్కోత్ ఈజ్ ద మంత్. ఈ నెలలో గుడారముల పండగ మీకు ఇచ్చాను, మీరు తెలుగు సాక్షిలో చూడొచ్చు. 12 నెలల కాలమానాన్ని ఎలాగూ ఈ యొక్క నెలలుగా ఉన్నాయి. కొన్ని నెలలు నిశ్శబ్ద నెలలు, దాంట్లో ఏం జరగదు. ఇది మీకు ఎందుకు ఇస్తున్నానంటే, ప్రపంచంలో ఏ అలజడి జరిగినా, ఇది రాసుకోవచ్చు మీరు, ప్రపంచంలో ఏ అలజడి జరిగినా యూదుల పండగ దినము ఆధారమవుతుంది. ఇశ్రాయేలీయులకు దేవుడిచ్చిన పండగ ఆధారము ఆ డేట్ రోజు అవుతుంది. we need to be ready. గత సంవత్సరము ఈ బూరధ్వనుల పండగ నెలలో అలర్ట్గా ఉండాలని చెప్పారు. అలర్ట్గా ఉండాలి. ప్రతి సంవత్సరం కూడా బూరధ్వనుల పండుగ నెలలో అలర్ట్గా ఉండాలి. హెచ్చరిక ఇవ్వబడేటటువంటి దినాల్లో అలర్ట్గా ఉండాలి. దాదాపు ఆ నెలలోనే చాలా ప్రకృతి సంబంధమైన వైపరీత్యాలు ఏర్పడుతుంటాయి. ఏం జరుగుతుందో తెలియదు, ఇప్పుడు జరుగుతుందో తెలియదు. జపాన్లో పెద్ద సునామీ వచ్చింది. జపాన్ అంతా కూడా సగం మునిగిపోయింది. అయితే ఆ మునిగిపోతున్న వాళ్ళు ఏమనుకోవచ్చు, ఇదే లోకపు అంతము అనుకోవచ్చు. కానీ గాడ్ జస్ట్ మేడ్ ఏ సైన్, ఒక చిన్న గుర్తు మాత్రం చూపించాడు. ఇవన్నీ కూడా గుర్తులు. యూదుల పండుగలు, ఇశ్రాయేలులకు దేవుడు ఇచ్చినటువంటి పండుగలు లోకపు కాలమానాన్ని తెలియజేస్తూ ఉంటాయి. సో డ్యూరింగ్ దోస్ సీజన్స్ రక్షణ నొందిన వారు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన ఆవశ్యకత దేవుని వాక్యంలో చూస్తున్నాం. దయచేసి మళ్ళీ రండి, మార్కు సువార్త 16వ అధ్యాయం. మార్కు సువార్త 16వ అధ్యాయం. మనం ఏ పండుగ కాలంలో ఉన్నాం చెప్పండి అమ్మా. ఇన్ని పండుగలు జరుపుకుంటున్నాం కదా, క్రిస్మస్, ఈస్టర్లు కాదు. చెప్పండి. పస్కా పండుగ, పులియన్ రొట్టెల పండుగ, ప్రథమ ఫలముల పండుగ, పెంతెకోస్తు పండుగ, బూరధ్వనుల పండుగ, శృంగధ్వనుల పండుగ, రెండు ఒకటే. విమోచనా దినం పండుగ, తర్వాత గుడారముల పండుగ. గుడారాల పండుగ అని ఇక్కడ ఆంధ్రలో మీటింగ్ జరిగిస్తారు. సరే, వాళ్ళ ఉద్దేశాలు మనకు తెలియదు, కానీ ప్రభు ఇచ్చే నిజమైనటువంటి గుడారం గురించినటువంటి పండుగ. ప్రకటన 21వ అధ్యాయం 3వ వచనం, అది గుడారముల పండుగ. ప్రకటన 21వ అధ్యాయం 3వ వచనం, దేవుడే తన ప్రజల మధ్యలో నివాసం చేస్తాడు. హల్లెలూయా. గాడ్ డ్వెల్స్ అమాంగ్ హిస్ పీపుల్. దేవుడు తన ప్రజలతో నివసించేటటువంటి పండగ సుక్కోతు నెలలో వస్తుంది. ఈ నెలలలో ఈ కాలాన్ని చూసి మనం జాగ్రత్తగా ఉండాలి. వాక్యం ఎప్పుడు చెప్తుంది, ఆది కాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు చెప్తుంది. కాలమును సమయమును ఎరిగి మనం జాగ్రత్తగా జీవించమంటుంది. అంజూరపు చెట్టు చిగురించుట చూసి మీరు సిద్ధపడాలి. ఆకాశం ఎర్రగైతా ఉంటుంది చూసి మీరు సిద్ధపడాలి. యు నీడ్ టు బి అలర్ట్. వీఆర్ వార్న్డ్. వార్నింగ్ ఉన్న ప్రజలు సిద్ధంగా ఉండాలి. వార్నింగ్ లేని ప్రజలు ఏమవుతుందో తెలియక అల్లకల్లోలం అయిపోతారు. అమ్మో ఏమవుతుంది, సునామీ వచ్చింది, భూకంపం వచ్చింది, యుద్ధం వచ్చింది, అక్కడ చచ్చిపోతున్నారు, ఇక్కడ చచ్చిపోతున్నారు. యుద్ధ పంక్తులు ఇశ్రాయేలు చుట్టూ కూడా కమ్ముకున్నప్పుడు అంతం వచ్చునని మీరు గుర్తించాలన్నాడు. హల్లెలూయా. ఉక్రెయిన్లో యుద్ధం జరుగుతుంది. ఉక్రెయిన్ రష్యా మధ్యలో భీకరమైన యుద్ధం. దాదాపు దేశం ఉక్రెయిన్ను చాలా మటుకు నాశనం చేశారు. ఉక్రెయిన్ కూడా మామూలుగా ఉందా? వీలైనంత తిరుగుబాటు చేసి రష్యాను వీలైనంత వీక్ చేసి పడేసింది. అది కొలమానం కాదు. రష్యా ఉక్రెయిన్ మధ్యలో జరిగే యుద్ధం, ఉత్తర కొరియా దక్షిణ కొరియా మధ్యలో జరిగే యుద్ధం, పాకిస్తాన్ భారతదేశం మధ్యలో జరిగే యుద్ధం, చైనా జపాన్ మధ్యలో జరిగే యుద్ధం, తైవాన్ మధ్యలో జరిగే యుద్ధం, ఇవి కొలమానాలు కావు, జరుగుతాయి. ఇవన్నీ కూడా దిదరాల్ అనే సైడ్.
ఇశ్రాయేలు శత్రువుల చేత దండు చేత చుట్టబడి ఉన్నప్పుడు కాలం సమీపించున్నదని మీరు ఎరుగుడి అని బైబిల్ చెప్తుంది. యు సీ, when Bible says Christians are to get ready, when Bible says Christians are to speak, క్రైస్తవులు మాట్లాడాలి. ఈ కాలాన్ని బట్టి జరుగుతుంది. నాస్ట్రడామస్ చెప్పిన కాలాన్ని బట్టి కాదు, బాబా వంగా చెప్పినటువంటి కాలాన్ని బట్టి కాదు. అనేకల కాలమానాన్ని చెప్పారు, కన్ఫ్యూషియన్ కాలమానం, అనేకమైన కాలమానాలు చెప్పారు. చెప్పని, నో ప్రాబ్లం. బట్ ద హోల్ వరల్డ్ వాక్స్ అకార్డింగ్ టు ద బిబ్లికల్ ప్రాఫెసీ. లోకమంతా కూడా బైబిల్ ప్రవచన అనుసారంగా జరుగుతుంది. మనం ముందుగా చెప్పవచ్చు. చాలామంది ఏం చేస్తారు, అక్కడ ఒక యుద్ధం జరిగింది, లేకుంటే భూకంపం జరిగింది, ఇంతమంది చచ్చిపోయారు, చూసినా నాస్ట్రడామస్ ఎప్పుడో చెప్పింది ఇది జరుగుతుంది. ఎప్పుడు చెప్తారు? అయిపోయినాక చెప్తారు. పోలీసు వాళ్ళు అంతా దొంగతనం అంతా అయిపోయినాక వచ్చి కేసు రాసుకుని పోతారు. అట్లుంటుంది వీళ్ళు. మరి చెప్పేటోళ్ళు ముందు చెప్పొచ్చు కదా, భూకంపం వస్తుందని నాస్ట్రడామస్ చెప్పిండు, కాబట్టి ఈ ప్రాంతాన్ని విడిచి మీరు ఒక 500 కిలోమీటర్లు ఎక్కడైనా పోండి, వెళ్ళిపోండి, నాస్ట్రడామస్ ప్రవచనం నెరవేరబోతుందని చెప్పొచ్చు కదా. చెప్పారట్లా. ఓకే, కొన్ని అంచనాలు ఉంటాయి, ప్రాబబిలిటీస్, కొన్ని అంచనాలు ఉంటాయి. అంచనాలను బట్టి మనం కూడా చాలా విషయాలు చెప్తాం. పైన అన్ని మేఘాలు వచ్చింటాయి, ఏమని చెప్తారమ్మా? నల్ల మేఘాలన్నీ పైన వచ్చింటాయి, ఏమని చెప్తారు చెప్పండి? వాన వస్తుంది అంటారు. అబ్బో, ఎంత పెద్ద ప్రవచనం కదా అనొచ్చా? అరే భయ్య, ఆడ వాన మొగులు వస్తుంది, వాన వస్తుంది. మీరు బాగా చదువుకున్నారు, ఇంకా ప్రవచనం చెప్పాలన్నా ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతామని. అవునా? యు నీడ్ టు ప్రే. ప్రభు, బాగా చదివినా నాకు మంచి ర్యాంక్ నువ్వు అని ప్రార్థన చేయాలి. ఈ కొత్తగా జరిగే వాటిని కాదు. ఒక చనిపోయిన వ్యక్తి తిరిగి లేచాడా, అది దైవ సంబంధమైన క్రియ. దేవునికి వందనాలు. మార్కు సువార్త 16వ అధ్యాయంలో మనం చూస్తున్న మాట నేను ముగిస్తాను. ఆదివారం తెల్లవారినప్పుడు యేసు లేచి తాను 7 దయ్యములను వెళ్ళగొట్టిన మగ్దలేని మరియకు మొదట కనబడెను. అంతటా ఆయనతో కూడా ఉన్నవారు దుఃఖపడి ఏడ్చుచుండగా ఆమె వెళ్ళి ఆ సంగతి వారికి తెలియజేసెను. కానీ ఆయన బ్రతికి ఉన్నాడనియు ఆమెకు కనబడననియు వారు విని నమ్మకపోయేది. ఇక దేవుని ప్రజల, we need to underline this. విని నమ్మకపోయేది. ఎంత దౌర్భాగ్యం! విని నమ్మమని ప్రభు చెప్తున్నాడు. చెవి గలవాడు వినుగాక అని చెప్పాడు. ఆత్మ చెప్పుతున్న సంగతులను చెవి గలవాడు వినుగాక అంటే విని వెళ్ళిపోతున్నారు. ఆత్మ చెప్పుతున్న సంగతులు చెవి గలవాడు వినుగాక అని ప్రభు చెప్పిన మాట ఉద్దేశం ఏంటంటే, విని వాక్య ప్రకారం మలచబడాలి, వాక్య ప్రకారం తీర్చిదిద్దబడాలి, వాక్య ప్రకారం జీవితాలను సరి చేసుకోవాలి, వాక్యాన్ని బట్టి జీవించటానికి ముందరికి సాగాలి, వాక్యము నెరవేరుతుందనేటటువంటి ఆ సంగతిని ఎరిగి మనం బ్రతకాల్సిన వాళ్ళం. అయితే వారు వీరి మాటను విని నమ్మకపోయి 13వ వచనం చివరి భాగంలో కూడా మనకు అక్కడ చూడండి. వారు వెళ్ళి తక్కిన వారికి ఆ సంగతి తెలియచేసిరు, కానీ వారు వీరి మాటనైనను నమ్మకపోయిరి. నమ్మకపోయేటటువంటి బలహీనత. దే కుడ్ నాట్ బిలీవ్. గత వారం మనం చూసుకున్నాం. విన్న ప్రత్యర్థులు నమ్ముతున్నారు. యేసుక్రీస్తు చనిపోకముందు ఆయన ఏం చెప్పిండు? ఆయన 3వ నాడు తిరిగి లేస్తానని చెప్పిండు. కాబట్టి మేము ఆ వ్యక్తి చెప్పిన మాటలు విన్నాము. 3వ దినం తిరిగి లేస్తానని చెప్పాడు. కాబట్టి ఎందుకైనా మంచిది 3 దినాలు ఆ సమాధికి కాపలా ఇవ్వండి అని పిలాతును అడిగారు. ఎవరు అడిగినారు? పరిసయ్యులు, ఆ మత పెద్దలందరూ పోయి పిలాతును అడిగారు. ఎవరు విశ్వసించాలో వాళ్ళు విశ్వసిస్తలేరు, ఎవరికి విశ్వసించాల్సిన అవసరం లేదో వాళ్ళు విశ్వసించారు. దేవుని బిడ్డలారా, ఇది లోకంలో జరుగుతున్న సంగతి. దేవుని ప్రజలు ఎరగవలసిన సంగతులు దేవుని ప్రజలకు తెలియటం లేదు. కానీ దేవుని ప్రజల గురించి, దేవుని సంగతుల గురించి ఎక్కువగా జ్ఞానం లేని వారు దేవుని గురించినటువంటి సంగతులను ఎక్కువగా మనస్కరిస్తున్నారు.
దే ఆర్ థింకింగ్ అబౌట్ ద థింగ్స్ దట్ ఆర్ హ్యాపెనింగ్ ఇన్ ద వరల్డ్. లోకమందు జరుగుతున్న వాటి గురించి వారు ఆలోచిస్తున్నారు. ఈ మాట మనకెంతో ఎంతో హెచ్చరిక మాట. ఏదది? విని నమ్మలేకపోయేది, విని నమ్మలేకపోయేది. వాట్ ఎ సాడ్ థింగ్. విన్నారు కానీ నమ్మలేదు. ఇంకెందుకు విన్నట్లు? వాక్యం విని దాని ప్రకారం నడుచుకుని వారు ధన్యులని ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్పాడు. మీరు దేవుని మాటలు విని ఆ మాటల ప్రకారం మీరు నడుచుకుంటే మీరు ధన్యులు అన్నాడు. వీళ్ళు విని నమ్మలేకపోతున్నారు. ఎవరు వీళ్ళు? దూరం ఉన్నోళ్ళు కాదు, దే ఆర్ డిసైపుల్స్. ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క సమీపంలో ఉన్నటువంటి శిష్యులు. చనిపోయిన వారిని ప్రభు లేపాడు. వాళ్ళు చూశారు. వాళ్ళు కూడా ప్రభు నామంలో చనిపోయిన వారిని తిరిగి లేపారు. వాళ్ళు చూశారు, చేశారు. అయితే వాళ్ళు ప్రభు లేచాడయ్యా అంటే నమ్మలేకపోయిరి. అవిశ్వాసం ఎంత భయంకరమైన పనిచేస్తుంది. ప్రభు అయిన యేసుక్రీస్తు అంతకుముందే ఒకసారి తిట్టాడు కదా వాళ్ళని. అవిశ్వాసులారా, ముష్కరులైన అవిశ్వాసులారా, మీ విశ్వాసం ఏమైంది? మీ విశ్వాసం ఎక్కడ పోయింది? ఎంతకాలం నేను మీతో ఉంటానని ప్రభు వారిని గద్దించిన మాట మన మార్కు సువార్తలోనే చూస్తాం. జీసస్ వాంటెడ్ ఫెయిత్, నాట్ సింపుల్ హియరింగ్. వినటం కాదు, విని 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 తరించడం కాదు, విని విశ్వసించడం ప్రభు కోరుతున్నాడు. యాజ్ యు హియర్ యు నీడ్ టు బిలీవ్, యు నీడ్ టు లీన్ అపాన్. ప్రభు పైన నువ్వు ఆనుకోనాలి, ప్రభువును ఆధారంగా చేసుకోవాలి, ప్రభువుకు నీ జీవితాన్ని అప్పగించుకోవాలి. ప్రభు చేతుల్లో ఉండేటటువంటి ఆ గొప్ప కృపను నువ్వు అందుకోగలిగితే నీ వినికిడికి ఒక ఏమంటారు, నీ వినికిడికి ఒక మంచి మేలు జరుగుతుంది, విన్నందుకు ఒక మేలు జరుగుతుంది. వినటం వలన విశ్వాసం కలుగునని దేవుడు వాక్యించింది కదా. ద మోర్ వి హియర్, ఎంతగా వింటే అంతగా మనం విశ్వాసం మనం పొందుకుంటాం. 11వ వచనంలో విన్నారు, నమ్మలేదు. 13వ వచనంలో విన్నారు, నమ్మలేదు. ఎంతవరకు వాళ్ళు నమ్మలేదంటే ప్రభువును కన్నులారా చూసేంత వరకు వాళ్ళు నమ్మలేదు. దేవుని సంఘము కన్నులారా చూడాలని దేవుడు కోరలేదు. చెవులారా విని మనసారా అంగీకరించి వారు ప్రభువును వెంబడించాలని ప్రభువు కోరుకున్నాడు. మనకొక పాట ఉంది, ప్రభు యేసు నా రక్షక నసగు కన్నులు నాకు నిరతము నే నిన్ను చూడ. మాస్లమని రాశారు. ప్రభు యేసు నా రక్షక, నాకు కన్నులనియ్యా. ఏ కన్నులు కావాలి? ఇది కాదు, ఈ కన్నులతో చూడటం. ఇది కన్నులు పోతే ఇంక పోతుంది, విశ్వాసం పోతుంది. భౌతిక నేత్రాలతో భౌతికంగా చూడాలనుకోవటం క్రైస్తవ విశ్వాసానికి ప్రమాదం. ఆత్మీయ నేత్రాలతో మనం చూడాలి. అందుకే 118వ కీర్తన 18వ వచనంలో చెప్తాడు కదా, నీ ధర్మశాస్త్రం మందు ఆశ్చర్యకరమైన సంగతులను నేను చూచున్నట్టుగా ఏం తెరవాలంటే నా కన్నులను తెరువు. ఎందుకు తెరవలేదా? అక్షరాలు కనబడతలేవా? గుడివనివే కన్నులు తెరవాలే. యువర్ స్పిరిచువల్ ఐస్ టు బి ఓపెన్. అన్ని జనులు వాక్యం చదువుతున్నారు, ముస్లింలు బహుగా చదువుతున్నారు బైబిల్. మొన్న ఒక ఆయన వచ్చాడు, బైబిళ్ళు ఉన్నాయా అని అడిగింది. ఎందుకయ్యా అంటే గడ్డం సాయిబ్ వచ్చి అడుగుతున్నాడు, బైబిల్ ఉన్నాయా సార్ అన్నాడు. ఎందుకు అంటే నేను బైబిల్ వంచుతా అంటున్నాడు. అరే మా వాళ్ళే వంచుతలేరు, నువ్వు ఇవంతా 3000 బైబిల్ వంచిందట. ఎవరికి? వాళ్ళకి వంచుకున్నాడు. వాళ్ళు బైబిల్ చదువుతున్నారు. ఎందుకు తెలుసా? మనల్ని కింద పడేయడానికి చదువుతున్నారు. మనలో ఉన్న వాళ్ళని పట్టుకొని బైబిల్లో ఇదో తప్పు ఉంది, బైబిల్లో ఇది వక్రం ఉంది, బైబిల్లో ఇది సరిగా లేదు, బైబిల్లో ఉన్నటువంటి ఈ వాక్యాలు మాకు తెలుసు, నీకేం తెలుసు చెప్పు అని అడగడానికి బైబిల్ చదువుతున్నారు. వాళ్ళకందరికీ ఫుల్ ట్రైనింగ్ ఇస్తున్నారు. 8th క్లాస్ నుంచో వాళ్ళకి ఆ ట్రైనింగ్ ఉంటుంది టు అటాక్ ద బైబిల్.
బైబిల్ని ఎట్లా అటాక్ చేయాలో వాళ్ళకు ఒక మంచి శిక్షణనిచ్చి క్రైస్తవుల మీద విడిచిపెడుతున్నారు తెలుసా. క్రైస్తవులు సిద్ధంగా లేరు, విని నమ్మలేకపోయిరి. వినేవాళ్ళు చాలామంది ఉన్నారు, చదివేవాళ్ళు చాలామంది ఉన్నారు, భౌతికంగా చదివి జ్ఞానం సంపాదించుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. మహాత్మా గాంధీ బైబిల్ చదివాడు, సర్వేపల్లి రాధాకృష్ణ బైబిల్ చదివాడు, అనేక మంది బైబిల్ చదివారు, కందుకూరి వీరేశలింగం బైబిల్ చదివాడు. చదివినంత మాత్రాన జ్ఞానం రాదు. 118వ కీర్తన 8వ వచనం, 119వ కీర్తన 18వ వచనం ఏదది? నీ ధర్మశాస్త్రమునందరి ఆశ్చర్యకరమైన సంగతులను చూచినట్టుగా నా కన్నులను తెరువు. ఇది మీరు కంటత నేర్చుకోవాలి. 119, 18వ వచనం చదవండి అందరూ. 119, 18వ వచనం. నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యకరమైన సంగతులను చూచినట్లుగా నా కన్నులను తెరువుము. మీరు బైబిల్ చదివిన ప్రతిసారి ఈ ప్రార్థనతో బైబిల్ చదవండి. యు అండర్స్టాండ్ బెటర్. మంచిగా అర్థం చేసుకుంటారు, ప్రశ్నలు రావు, అన్ని సమాధానాలే కనబడతాయి. ఇదేంది ఇట్లా ఉంది, ఇదేంది ఇక్కడ ఉంది, ఆయన ఎవరు, అహశ్వరస్ ఎవరు, ఈ యూదారాజు ఎవరు, ఇస్రాయిల్ ఎక్కడ, యూదా ఎక్కడ, అశ్షూరురాజు ఎవరు, ఇవన్నీ మీకు అవసరం లేదు. నీ ధర్మశాస్త్రములందరి ఆశ్చర్యకరమైన సంగతులను ప్రభువా నాకు చూయించు అని అంటే ప్రభు చూయిస్తాడు. నాట్ ఫిజికల్ ఐస్, భౌతికమైన కన్నుల ద్వారా నీకు కనబడేవి అక్షరాలే, నీకు వచ్చేటివి ప్రశ్నలే, నీకు కలిగేవి అనుమానాలే. కానీ దేవుడు అనుగ్రహించు ఆత్మీయ నేత్రాల ద్వారా నీకు వచ్చేవి సమాధానాలు, నీకు వచ్చేది సంతోషం, నీకు నిండేది దేవుని గురించిన గొప్ప జ్ఞానం. వింటున్నారా? శిష్యులు విని నమ్మలేకపోయారు. మగ్దలేనే మరియ చెప్తే నమ్మలేదు, ఆ తర్వాత చూసి వచ్చిన శిష్యులు చెప్తే నమ్మలేకపోయారు. ఎంతవరకు నమ్మలేదంటే క్రీస్తును కనులారా చూసే వరకు నమ్మలేకపోయారు. దేవుని సంఘమా, ఒకవేళ నీ పరిస్థితి అలాగే ఉంటే నీకు ఈ విశ్వసించని శిష్యులకు ఏమి తేడా లేదు. ప్రభు అందుకే పరిశుద్ధాత్మను అనుగ్రహించాడు. చూడలేదా, నీకు పరిశుద్ధాత్మను వరమును నేను నీకు ఇస్తాను. పెంతెకోస్తు దినం వరకు నువ్వు ఎదురు చూడాలి. 40 రోజులు ఉపవాసం ఉన్నాయేమో, కానీ ఇప్పుడు 50 రోజులు దేవుని సన్నిధిలో కనిపెట్టాలి. ప్రభువా నాకు పరిశుద్ధాత్మను అనుగ్రహించని కనిపెట్టాలి. దేవా నీ ఆత్మను నాకు అనుగ్రహిస్తే నా కన్నులు తెరవబడతాయి, నీ ధర్మశాస్త్రంలో ఉన్న ఆశ్చర్యకరమైన సంగతులు నాకు కనబడతాయి. అవి నేను ధ్యానిస్తూ ఉంటే, అవి నేను నా హృదయంలో తలపోసుకుంటుంటే, వాటిని నా హృదయం అంగీకరిస్తుంటే, ఓ లార్డ్ ఐ విల్ బి బ్లెస్డ్ మోర్ అండ్ మోర్, నేను అత్యధికంగా నేను దీవించబడతానని మీరు ప్రార్థన చేస్తే 50 రోజుల ప్రార్థన, 40 రోజుల ఉపవాసం, 50 రోజుల ప్రార్థన. 50వ రోజు ఏం జరుగుతుంది? పెంటెకోస్ట్, 50వ దినమందు దేవుడు ఆశ్చర్యమైన కార్యము జరిగిస్తున్నాడు. ఈ దినం మీకు కావాలన్నా, ఈ పండుగ మీకు కావాలన్నా, ఏ పండుగ? ఇశ్రాయేలీయుల పండుగ. దేవుడు తన ప్రజలకు అనుగ్రహించిన పండుగలు. మీరు ఈ పండుగలు జరిగించాలి అని చెప్పాడు. క్రిస్మస్ జరిగించమని చెప్పలే, ఈస్టర్ జరిగించని చెప్పలే. ఆయన జరిగించమని చెప్పిన పండుగలు 7. చెప్పండి, అది చెప్పినాక ముగిస్తాను. నంబర్ 1 పస్కా పండుగ. ప్రభువు మన కొరకై రక్తము కార్చిన ఆ దినం మనం జరిగించుకుంటాము, జ్ఞాపకం చేసుకుంటాము. రక్తమే రక్షణ. చెప్పండి, రక్తమే రక్షణ. రక్తం వలన రక్షణ దొరికింది మనకి. 2వది పులియన్ రొట్టెల పండగ. ప్రభు కుళ్ళిపోలేదు. ప్రభు ఆయన పాతి పెట్టబడి ఆయన వాసన కూడా ఆయన సోకలేదు. ఆయన పరిశుద్ధునిగా ఆయన తిరిగి లేపబడ్డాడు. 3వది ప్రథమ ఫలముల పండగ. ద ఫస్ట్ బోర్న్, ద ఫస్ట్ ఫ్రూట్. మొదటిగా తిరిగి లేపబడినటువంటి వాడు క్రీస్తే. మొదటి పునరుద్ధానము. 1 కొరింథీ 15:20 ప్రాంతంలో ఉంటుంది. యేసే ప్రథమ పునరుద్ధానం, ప్రథమ ఫలము, ప్రథమ పంట. తర్వాత 4వది
పెంతెకోస్తు పండగ 50వ దినము. 50వ దినం వరకు సంఘము వేచి చూడాలి, ప్రార్థించాలి, ఎదురు చూడాలి. ఇక్కడ నువ్వు ఉపవాసం ఉండవు అని ఇష్టం, కానీ ప్రభు ఆత్మ కొరకై నువ్వు కనిపెట్టాలి. వితౌట్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ యూ కాంట్ లివ్ ఆన్ దిస్ ఎర్త్. మతం కాదు ఇది, ఇది ఆత్మ వలన జీవించే ఒక బలం దేవుడు అనుగ్రహిస్తాడు, మతాన్ని బట్టి కాదు. తర్వాత 3, 4 పండుగలు అయిపోయినాయి. 3 పండుగలు జరగాలి. ఏమా పండుగలు? బూరధ్వనుల పండగ, శృంగధ్వనుల పండగ, ఫెస్టివల్ ఆఫ్ ట్రంపెట్స్. 6వది ఫెస్టివల్ ఆఫ్ డెలివరెన్స్, విమోచన దినము, ఫెస్టివల్ ఆఫ్ డెలివరెన్స్. విడుదల పొందుతాం. ఈ శ్రమ, ఈ వ్యయము, ఈ ప్రయాసం, ఈ ఇక్కట్లు, ఈ బాధలన్నిటిలోంచి విమోచన పొందేటటువంటి గొప్ప దినము దేవుడు మనకిస్తున్నాడు. తర్వాత గుడారముల పండుగ, దేవుడే తన ప్రజల యొద్ద వచ్చి నివాసం చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రజలు దేవుని దగ్గరికి పోవాలని ఎంత ఆపసొప్పాత పడుతున్నారు. అయితే పరిశుద్ధ గ్రంథం చెప్తుంది, గాడ్ కమ్స్ అండ్ డ్వెల్స్ అమాంగ్ యు. ఇమ్మానుయేలు అని ప్రభు ముందుగా చెప్పాడు. ఎప్పుడు? క్రీస్తు జన్మించిన దినమందే. దేవుడు మనకు తోడు, దేవుడు మనతో నివసించేవాడు. ఆయన కొరకు కనిపెట్టాల్సిన దినం. 4 పండుగలు అయిపోయినాయి, దానికోసం మీరేం సిద్ధపడాల్సిన పని లేదు, జరిగించుకోండి. కానీ 3 పండుగల కొరకు మీరు సిద్ధంగా ఉండాలి. ఇప్పుడు ఏమవుతుందో అని భయపడకండి, సిద్ధపడండి. సమాచారం తెలిసిన వాళ్ళు సిద్ధపడాలి, సమాచారం లేని వాళ్ళు భయపడాలి. మీరు సమాచారం తెలియజేయబడిన వారు కాబట్టి దేవుని యొక్క బిడ్డలుగా సిద్ధపడాల్సిన ఆవశ్యకత దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. ప్రార్థన చేసుకుందామా? ప్రియ దేవుని సంగమా, విని నమ్మలేకపోయిన శిష్యులలో మనం ఒకరమైతిమా? మన వంటి దౌర్భాగ్యులు ఇంకెవరు కూడా ఉండరు. యేసు తిరిగి లేస్తానని చెప్పాడు. ఆయన మనుషుల చేతికి అప్పగించబడి, హింసించబడి, ఆయన చంపబడి, పాతి పెట్టబడి 3వ దినమందు తిరిగి లేస్తానని చెప్పిన ప్రభువును దగ్గరున్న శిష్యులే విశ్వసించలేదు, దగ్గరున్న శిష్యులే నమ్మలేకపోయారు. ప్రియ దేవుని ప్రజలారా, వాక్యం అనుగ్రహించబడిన మనం, క్రీస్తు తిరిగి లేచాడని ఇన్ని సాక్ష్యాలు మనం పొందినటువంటి మనం, పరిశుద్ధాత్ముని వలన విశ్వసించజేయబడినటువంటి మనం, ఈ పునరుద్ధానమునందు మనము ఆశ్రయం పొందామా? పునరుద్ధానమును బట్టి మనం జీవిద్దామా? యేసుక్రీస్తు మన కొరకై తిరిగి లేచాడు. అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుమని ప్రభు ఆనాడు గద్దించాడు. మనం అవిశ్వాసులముగా ఉన్నామా? విశ్వాసులముగా ఉన్నామా? కన్నులారా చూస్తేనే నమ్మే ప్రజలు ఈ లోకం, కానీ క్రైస్తవులు విశ్వాసము ద్వారా చూసే ప్రజలు. We see by faith, we walk by faith, we live by faith. విశ్వాసం ద్వారా చూస్తాం, విశ్వాసం ద్వారా నడుచుకుంటాం, విశ్వాసమును అనుసరించి మనం జీవిస్తాం. అంటే కృప దేవుని అడుగుదామా? ఉదయకాలం దేవుని అడుగుదామా? భౌతికమైన నేత్రాలు, భౌతికమైన చూపుతోటి ముగిసిపోతాయి, కానీ ఆత్మీయ నేత్రాలు సదాకాలం క్రీస్తుతో కూడా సంతోషింపజేస్తాయి. ఏ కన్నులు నీకు కావాలో అడగండమ్మా. ఏ కన్నులు నీకు కావాలి బాబు? అడగండి. పరిశుద్ధులైన దేవా, నీకు వందనాలు, దేకాలు నీకు స్తోత్రాలు. క్రీస్తు మృతుల నుంచి లేచాడనే వార్త ప్రభువా, నీ వెంట ఉన్న శిష్యులే నమ్మలేకపోయారు. కానీ నీకు విరోధంగా ప్రవర్తించిన వారు, నువ్వు లేస్తావని, నువ్వు తిరిగి లేస్తావని సమాధిని రాతితో మూయించి భద్రంగా కాపలా వేయించారు ప్రభువా. దేవా, అటువంటి అవిశ్వాసం మాలో ఉండకుండా మాకు సహాయం దయచేయండి. వినుట విశ్వాసము కొరకే అని, వినుట వలన విశ్వాసం కలుగుతుందని వాక్యం సెలవిస్తుంది. దేవ, విశ్వాసం లేకుండా ఎంత విన్నా ఆ వెనికిడిని బట్టి మాకు ప్రయోజనం లేదని మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. నీకు వందనాలయ, సహాయం చేయండి ప్రభువా. మా విశ్వాసాన్ని పెంపొందింప చేయి దేవా. నీ అందు విశ్వాసం మాకు బలంగా దయచేయమని ప్రార్థన చేస్తున్నా. నీవు తిరిగి లేచిన వాడవని విశ్వసించుటకు, నీ అందు విశ్వాసం ఉంచుట ద్వారా మేము తిరిగి లేపబడతామని నమ్ముటకు మాకు సహాయం దయచే దేవా. నీకు వందనాలు. అవిశ్వాసం మాలోంచి కొట్టివేయమని ప్రార్థన చేస్తున్నా.
మేము కూడా అవిశ్వాసాన్ని జయించే భాగ్యం మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. ఈ వాక్యమును బట్టి మమ్మల్ని బ్రతికింపచేయండి. పరిశుద్ధాత్ముని కొరకు మేము కనిపెడుతున్నామయ్యా. దేవా, మా వల్ల కావటం లేదు, ఈ విశ్వాసం మా వల్ల కావటం లేదు, ఈ నిరీక్షణ మా వల్ల దొరకటం లేదు. ఈ యొక్క మాకు ఇచ్చినటువంటి శుభప్రదమైనటువంటి ఈ యొక్క విశ్వాసం ప్రభు మాలో సంపూర్ణంగా నెరవేరటం లేదు ప్రభువా. అయ్యా, మాకు నీ పరిశుద్ధాత్ముడు కావాలయ్యా. ఈ 50 దినములు ప్రభువా నీ ఆత్మ కొరకు మేము కనిపెట్టుకు సహాయం దయచేయి. దేవా, నువ్వు ఆత్మను అనుగ్రహించావు, సంఘానికి ఆత్మను అనుగ్రహించావు. ఎవరిని చూసి సంఘం భయపడిందో వారి ఎదుటనే వెళ్ళి ఈ యేసే మృతులలోంచి తిరిగి లేచాడని ప్రకటించారు. అయ్యా, అటువంటి గొప్ప బలం మాకు అనుగ్రహించండి. పునరుద్ధాన శక్తిని మాకు అనుగ్రహించండి. పరిశుద్ధాత్మ వరాన్ని మాకు అనుగ్రహించండి. క్రీస్తును ప్రకటించే ఆ బలం మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. నీ బిడ్డలుగా ఈ లోకమునకు సాక్షులంగా జీవించే కృప మాకు అనుగ్రహించమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొంచుతున్నాం మా తండ్రి. ఆమేన్.